హై వ్యూవర్స్, మీరు చూస్తున్నది జిఎస్ డేటా ల్యాబ్. స్టార్ట్ యువర్ డేటా జర్నీ ఇన్ తెలుగు. మనం లాస్ట్ 2 వీడియోస్లో లాజికల్ ఫంక్షన్స్ ఇఫ్ అండి సింగిల్ క్రైటీరియా ఉన్నప్పుడు ఇఫ్ కండిషన్ ఎలా యూజ్ చేయాలి తెలుసుకున్నాం. అలాగే మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఇఫ్స్ అండి, ఇఫ్ఎస్ అంటారు. మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఇఫ్స్ ఎలా వాడాలని మనం ఎగ్జాంపుల్స్ తోటి తెలుసుకున్నామండి. ఈ వీడియోలో రిమైనింగ్ లాజికల్ ఫంక్షన్స్ అండ్ ఆర్, అంటే మనం అండ్ ఆర్ అనేది మనం డైరెక్ట్గా వాడమండి, ఇఫ్ కండిషన్ కాంబినేషన్లలో వాడతాము. ఇఫ్ ప్లస్ అండ్, ఇఫ్ ప్లస్ ఆర్, మళ్ళీ ఇఫ్ ప్లస్ అండ్ ప్లస్ ఆర్, ఈ మూడు కలిపి కాంబినేషన్లో మనం రియల్ టైంలో వాడతామండి. ఈ ఫంక్షన్ యూజ్ చేస్తుంటాము. సో అది ఎలాగనేది ఒక ఎగ్జాంపుల్ తోటి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో చూద్దామండి. చూడండి, ఇక్కడ లాజికల్ ఫంక్షన్స్ అండ్ ఆర్ అండి. మనకు మెయిన్ లాజికల్ ఫంక్షన్స్ వచ్చి ఇఫ్ అండ్ ఆర్ కదండి. మనం అండ్ వచ్చేసి అండ్కు కొన్ని రూల్స్ ఉన్నాయండి. చూడండి, అవి ఏంటంటే బోత్ కండిషన్స్ ట్రూ అయితేనే మనకు వాల్యూ అనేది ట్రూ అవుతుందండి, రిజల్ట్ ట్రూ అవుతుంది. మీకు ఎనీ వన్ ట్రూ అయినా ఫాల్సే, ఫాల్స్ ట్రూ అయినా ఫాల్సే. ఇక్కడ చూడండి, టేబుల్ చూడండి, ఖచ్చితంగా అండ్ ఫంక్షన్ మనం యూజ్ చేస్తున్నామంటే బోత్ కండిషన్స్ ట్రూ ఉండాలి, అప్పుడే మనకు రిజల్ట్ వస్తుంది. సో ఎనీ కండిషన్ ఫాల్స్ అయినా కూడా రాదు మనకు రిజల్ట్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్ కండిషన్లో చూడండి, ఆర్ కండిషన్స్ ఏంటంటే ఏదైనా ఒక కండిషన్ ట్రూ అయితే సరిపోతుంది, రిజల్ట్ ట్రూ అవుతుంది. చూడండి, ఇక్కడ ట్రూ అయినా ట్రూఏ, ట్రూ ఫాల్స్ అయినా ట్రూఏ. ఇక్కడ ఒక ట్రూ వచ్చింది కదా, ఈ ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయ్యి సెకండ్ కండిషన్ ట్రూ అయినా ట్రూఏ, ఇట్లా రెండు ఫాల్స్ అయితే ఫాల్స్. ఆర్లో ఏంటంటే ఎనీ వన్ కండిషన్ ట్రూ అయితే రిజల్ట్ ట్రూ. అండ్ కండిషన్లో బోత్ కండిషన్స్ మస్ట్ అండ్ షుడ్ బి ట్రూ ఉండాలన్నమాట. సో ఇలా అన్నమాట. ఇప్పుడు చూడండి, మనము రియల్ టైంలో ఈ అండ్ ఆర్ అనేది డైరెక్ట్గా వాడమండి, ఇఫ్తో పాటు వాడతాము. సో చూడండి, ఇఫ్ ప్లస్ అండ్, ఇఫ్ ప్లస్ ఆర్, ఇఫ్ ప్లస్ అండ్ ప్లస్ ఆర్, ఈ మూడు మనం ఎలా వాడాలనేది మనకి ఇక్కడ ఒక టేబుల్ ఉందండి, దీని ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఒక ఎంప్లాయీ టేబుల్ ఉందండి. ఎంప్లాయీ కోడ్, డిజిగ్నేషన్, శాలరీ ఉంది. వాళ్ళకు సంబంధించిన శాలరీస్ ఇక్కడ ఉన్నాయి. వాళ్ళకు సంబంధించి చూడండి, ట్యాక్స్ డిడక్షన్ అనేది ఉందండి. ఇక్కడ 3 కండిషన్స్ ఉన్నాయి. చూడండి, 3 కండిషన్స్ ఉన్నాయి. చూడండి, ట్యాక్స్ 1 వచ్చేసి ఫస్ట్ కండిషన్. చూడండి, ఫస్ట్ కండిషన్లో శాలరీ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50,000. అండ్ ఇక్కడ చూడండి, అండ్ వచ్చింది ఇక్కడ. చూడండి, శాలరీ అనేది 50,000 కానీ అంతకంటే ఎక్కువగానే ఉండాలి. మరియు అంటే మస్ట్ అండ్ షుడ్ బి, ఈ కండిషన్ కూడా ఈక్వల్ కావాలి. డిజిగ్నేషన్ అనేది మేనేజర్ ఉండాలి కంపల్సరీగా. ఈ 2 కండిషన్ ట్రూ అయితేనే మనకు ఏమంటుండు, శాలరీ మీద 10% ట్యాక్స్ డిడక్ట్ చేయమంటున్నాడు, అదర్వైజ్ 5%. ఇది ఈ లాజిక్ అర్థం చేసుకోండి. ఏమంటున్నాడంటే శాలరీ అనేది 50,000 కానీ అంతకంటే ఎక్కువగా ఉండాలి, మరియు డిజిగ్నేషన్ మేనేజర్ ఉండాలి కంపల్సరీగా. ఈ 2 కండిషన్స్ ట్రూ అయితేనే మనకు శాలరీ మీద 10% ట్యాక్స్ డిడక్ట్ చేయాలి, అదర్వైజ్ 5%. చూడండి, నేను అది ఎలా అప్లై చేస్తున్నాను. ఇఫ్ ప్లస్ అండ్ అండి. చూడండి, ఈజ్ ఈక్వల్స్ టు ఇఫ్, నేను ఇక్కడ అండ్ ఫార్ములా కూడా యూజ్ చేస్తున్నాను. చూడండి, సింటాక్స్ చూడండి, లాజికల్ 1, లాజికల్ 2. లాజిక్ 1 ఏంటండి, శాలరీ కదా, ఇక్కడ శాలరీ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50,000, కామా. చూడండి, లాజిక్ 2, ఇక్కడ సింటాక్స్ చూడండి, లాజికల్ 2 ఏంది, డిజిగ్నేషన్, ఇదే కదండి, డిజిగ్నేషన్ ఈజ్ ఈక్వల్స్ టు మేనేజర్. డబుల్ కోర్స్లో పెట్టాలండి టెక్స్ట్ కాబట్టి. సో ఈ బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ ఏమంటున్నా సింటాక్స్ చూడండి, లాజికల్ టెస్ట్ 1, లాజికల్ టెస్ట్ 2, ఇఫ్ వాల్యూ ట్రూ, ఇఫ్ వాల్యూ ఫాల్స్. చూడండి, వాల్యూ ట్రూ అయితే ఎంత, మనకు ఒకవేళ ఈ కండిషన్స్ బోత్ కండిషన్ ట్రూ అయితే మనకు శాలరీ మీద, శాలరీ ఇంటూ మనం ఆస్ట్రిక్ వాడతామండి, ఇది మల్టిప్లికేషను, శాలరీ మీద 10% డిడక్ట్ చేయాలి ట్యాక్స్, అదర్వైజ్ ఎంత, శాలరీ మీద 5%, ఇది ఇంటూ 5%. మీరు డైరెక్ట్గా పర్సెంట్ సింబల్ వాడచ్చు. ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేసి నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి, డైరెక్ట్గా మనకు 1650, ఇది ట్యాక్స్ అనమాట. నేను ఇవి డ్రాగ్ చేస్తున్నా, చూడండి కిందికి, చూసారా. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు ఈ ఫిగర్స్ అర్థం కాకుంటే నేను ఒకసారి మీకు డిస్ప్లేలో పర్సెంటేజ్ మీకు చెప్తాను, ఎందుకంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి ఏమన్నాడు, 2 కండిషన్. ఇక్కడ శాలరీ అనేది 50,000 కానీ అంతకంటే ఎక్కువ ఉండాలి, డిజిగ్నేషన్ మేనేజర్ ఉండాలి. ఇక్కడ చూడండి, ఇది ఫాల్స్,
ఇది డిజిగ్నేషన్ మేనేజర్ ఉంది, ఇది ట్రూ. సో మనకి ఇక్కడ ఎంత 5% వచ్చింది ఇక్కడ. ఇక్కడ చూడండి డిజిగ్నేషన్ అనేది ఫాల్స్, మనకి ఇక్కడ కండిషన్ ఇది ఫాల్స్, ఇది ట్రూ. మనకేంటి ఇది కూడా 5%, ఎందుకంటే మనకు బోత్ కండిషన్స్ ట్రూ ఉండాలి. ఇది చూడండి ఇది ఫాల్స్, ఇది కూడా ఫాల్స్, సో 5%. ఇక్కడ చూడండి ఇది ట్రూ, డిజిగ్నేషన్ మేనేజర్ ఉంది, ఇక్కడ రెండు బోత్ ఆర్ ట్రూ. చూసారా, ఇక్కడ డిజిగ్నేషన్ మేనేజర్ ఉంది, శాలరీ అనేది గ్రేటర్ దెన్ 50,000 ఉంది. సో ఇక్కడ 10% చూడండి, 60,000 10% ఎంతండి 6,000. చూడండి ఇక్కడ 10% వచ్చింది. ఇక్కడ చూడండి డిజిగ్నేషన్ ఫాల్స్, అంటే ఇక్కడ మేనేజర్ లేదు ఆఫీసర్ ఉంది, ఇది ట్రూ ఉంది, బట్ మనకేంది ఫాల్సే కదా. సో మనకు 5% వచ్చింది ఇక్కడ. ఇక్కడ కూడా ఇది ఫాల్సే, ఇది ఫాల్సే ఈ కేసెస్లో. సో ఇలాగండి మీకు పర్సంటేజ్ తెలుసుకోవాలనుకుంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మన ఈ ఫార్ములాలోనే నాకు డైరెక్ట్గా ఇవి తీసేసి జస్ట్ ఇది తీసేస్తున్నా. జస్ట్ మీకు ఎంత పర్సంటేజ్ అనేది మీకు తెలియాలంటే డిస్ప్లేగా ఎంటర్ప్రైజ్ చేస్తే మీకు జస్ట్ 0.05 వచ్చింది కదా, దీన్ని డ్రాగ్ చేయండి ఇట్లా. పర్సంటేజ్ చూడండి ఇక్కడ 5 ఇది 10. మీరు ఇక కంట్రోల్ 1 ఇక్కడ పర్సంటేజ్ తీసుకోండి, ఇక్కడ పర్సంటేజ్ డెసిమల్స్ 0 తీసుకోండి. చూసారా ఎంత అయింది అన్నది. మనం డైరెక్ట్గా నేను పర్సంటేజ్ ట్యాక్స్ అమౌంట్ మనం ఫిగర్ అవుట్ చేసాము, ఇదేమో పర్సంటేజ్, లేదు అంటే ఇలాగా. సో ఇట్లా అండి. నెక్స్ట్ చూడండి ట్యాక్స్ 2 చూడండి. ట్యాక్స్ 2 అనేది చూడండి, కండిషన్ చూడండి, శాలరీ అనేది 50,000 కానీ అంతకంటే ఎక్కువ, అంటే శాలరీ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50,000, అంటే 50,000 కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉండాలి, అంటే ఎంత అయినా ఉండాలి, లేదంటే డిజిగ్నేషన్ ఈజ్ అకౌంటెంట్ అని ఉండాలి. అంటే ఈ రెండు కండిషన్లు ఏదో ఒకటి ఉన్నా పర్లేదు. శాలరీ అనేది 50,000 కానీ అంతకంటే ఎక్కువ ఉన్నా పర్లేదు, లేదంటే డిజిగ్నేషన్ అనేది అకౌంటెంట్ ఉన్నా కూడా వాళ్ళకి ఏమంటుండు, శాలరీ మీద 10% ట్యాక్స్ డిడక్ట్ చేయమంటుండు. అదర్వైజ్ ఏంటి 5%. ఇక్కడ ఏమంటుండు, ఏదైనా ఒక కండిషన్ శాలరీ అనేది ఇంత ఉన్నా పర్లేదు, లేదంటే డిజిగ్నేషన్ అకౌంటెంట్ ఉన్నా పర్లేదు, వాళ్ళకు ట్యాక్స్ అనేది 10% ఆర్ఎల్స్ 5%. చూసారా, ఎనీ వన్ కండిషన్ ట్రూ. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇఫ్ ఇలాంటి సందర్భాల్లో ఇఫ్ ఆర్ వాడతాం, సేమ్ యాజ్ యూజువల్గా ఇంతకుముందు ఇఫ్ అండ్ ఎలా వాడామో ఇది కూడా ఇఫ్ ఆర్. లాజికల్ 1 లాజికల్ 2. లాజికల్ 1 ఏంటండి, శాలరీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50,000, అంతే కదండి, కామా. లాజిక్ 2 ఏంది, లాజికల్ 2 డిజిగ్నేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమన్నాడు, అకౌంటెంట్, ఏసీసీ అంటే అకౌంటెంట్ అండి, అది షార్ట్ ఫామ్లో, బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఈ రెండు కండిషన్స్ చూడండి, ఇక్కడ వాల్యూ ఇఫ్ ట్రూ ఏమన్నాడు, అంటే ఇందులో ఏ ఒక కండిషన్ ట్రూ అయినా, ఆర్ పెట్టాం కదా, ఇప్పుడు ఈ కండిషన్లో ఏ కండిషన్ ట్రూ అయినా కూడా మన రిజల్ట్ వస్తుంది. మనకి దేని మీద, శాలరీ మీద ఎంత పర్సెంట్, 10% ట్యాక్స్. లేదు అని అంటే ఒకవేళ కండిషన్ రెండు బోత్ ఫాల్స్ అయితే శాలరీ మీద 5%. చూడండి లాజిక్ అర్థం చేసుకోండి. బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను, ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. చూడండి ఇక్కడ చూసారా, ఇక్కడ చూడండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి 1650 అంటే ఇది 5%. ఇక్కడ ఏంటంటే మనకి ఏమన్నాం, సెకండ్ కండిషన్ చూడండి, శాలరీ అనేది 50,000 కానీ అందుకంటే ఎక్కువ ఉండాలి, లేదంటే డిజిగ్నేషన్ అకౌంటెంట్ ఉన్నా పర్లేదు, ఉంటేనే 10%. ఇక్కడ చూడండి మనకు డిజిగ్నేషన్ అకౌంటెంట్ ఉంది. సో ఇక్కడ ఫస్ట్ కేసులో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ డిజిగ్నేషను ఇది ఫాల్స్ ఉంది, శాలరీ అనేది కూడా 50,000 కంటే లేదు, ఈ రెండు కండిషన్స్ మెట్ కాలేదు, సో మనకు 5%. ఇక్కడ చూడండి డిజిగ్నేషన్ అకౌంటెంట్, ఓకే ఇది ట్రూ అయింది, ఇది కూడా ట్రూ అయింది, బోత్ ట్రూ కాబట్టి ఇది ట్రూ, ఇది 10%. చూడండి 54,000లో 10% ఏంటంటే 5,400. ఇక్కడ చూడండి ఈ కేసులో డిజిగ్నేషన్ అనేది కండిషన్ ఫాల్స్, ఇది కూడా ఫాల్స్ కాబట్టి 5% వచ్చేసింది. ఇక్కడ కూడా చూడండి ఇది ఫాల్స్, డిజిగ్నేషన్ ఇది ట్రూ, ఇది ఫాల్స్, ఇది ట్రూ, 50,000 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇది ట్రూ, కాబట్టి కండిషన్ ఎనీ వన్ ట్రూ కాబట్టి ఇది చూడండి 60,000 10% కదా, 6,000 వచ్చింది, ఇక్కడ 10% డిడక్ట్ అయింది. సో చూడండి ఇక్కడ ఆఫీసరు ఇది చూడండి, ఇది ట్రూ, ఇది ఫాల్స్, అంటే కండిషన్ ట్రూ, మనకి ఎంత 10% డిడక్ట్ అయింది ఇక్కడ. ఇది చూడండి ఇది రెండు బోత్ ఆర్ ఫాల్స్ కాబట్టి 5%, ఇలాగనమాట. సో ఇఫ్ ఆర్ ఇలాంటి కేసెస్లో వాడతాం. నెక్స్ట్ చూడండి థర్డ్ కండిషన్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇక్కడ చూడండి 10% ఏంటి దాని కండిషను, ఇఫ్ శాలరీ, ఇఫ్ అంటున్నాం కదా,
సాలరీ అనేది 50,000 ఆర్ గ్రేటర్ దెన్, సాలరీ అనేది 50,000 కానీ అంతకంటే ఎక్కువ ఉండాలి. అండ్ ఇక్కడ చూడండి, ఇఫ్ వచ్చింది ప్లస్ అండ్ డిజిగ్నేషన్, చూడండి డిజిగ్నేషన్ ఈజ్ మేనేజర్ ఆర్ వచ్చింది ఇక్కడ చూడండి, చూసారా, ఆర్ అకౌంటెంట్. అంటే ఇక్కడ చూడండి ఇఫ్ ప్లస్ అండ్ రెండు వచ్చింది చూడండి, ఇక్కడ ఇఫ్ ప్లస్ అండ్ వచ్చింది, ఇఫ్ ప్లస్ ఆర్ వచ్చింది, 3 ఇఫ్తో పాటు అండ్ ఆర్ వచ్చినాయి. ఇక్కడ ఏమంటుండు, శాలరీ అనేది 50,000 కంటే ఎక్కువ కానీ 50,000 కానీ ఉండాలి, లేదంటే డిజిగ్నేషన్ అనేది రెండిట్లో ఏదైనా ఒకటి ఉండాలి. మేనేజర్ అని ఉన్నా పర్లేదు, అకౌంటెంట్ ఉన్నా పర్లేదు. అలాంటి కేసెస్లో వాళ్ళ ట్యాక్స్ అనేది 10% డిడక్ట్ చేయాలి. ఈ 2 డిజిగ్నేషన్లలో రెండు ఈక్వల్ కాకపోతే వాళ్ళకు 5%. సో చూడండి అది ఎలా అప్లై చేస్తున్నాను. నేను ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు ఇఫ్ అండ్ ఆర్, చూడండి ఇక్కడ 3 కండిషన్స్ ఓపెన్ చేశాను. ఇక్కడ ఇఫ్ అండ్ ఆర్. లాజిక్ 1 ఏంటంటే ఫస్ట్ కండిషన్ వచ్చేసి మనకు శాలరీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50,000. చూడండి నేను ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను, చూడండి కామా, ఇక్కడ చూడండి ఇక్కడ అండ్ కండిషన్లో నెక్స్ట్ లాజిక్ 1 లాజిక్ 2 ఏంటంటే ఇక్కడ చూడండి డిజిగ్నేషన్ కదండి, డిజిగ్నేషన్ చూడండి, డిజిగ్నేషన్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కోర్స్ పెట్టాలి చూడండి, మేనేజర్ కామా మళ్ళీ డిజిగ్నేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ఏసీసీ అకౌంటెంట్ కదండి, ఈడ బ్రాకెట్ క్లోజ్ చేసేయండి. చేసిన తర్వాత ఈ 2 కండిషన్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ అండ్ చూసండి, అండ్ ఆర్ కండిషన్ ఇదండి, ఇక్కడ చూడండి ఇఫ్ అండ్ వాడాం. అండ్ ఏంటంటే ఇక్కడ చూడండి శాలరీ అనేది గ్రేటర్ దెన్ ఆర్ 50,000 ఆర్ 50,000 ఉండాలి. ఆర్ కండిషన్లో మనం ఇది వాడాం, డిజిగ్నేషన్ మేనేజర్ ఆర్ డిజిగ్నేషన్ అకౌంటెంట్. ఈ 2 కండిషన్లలో ఈ కండిషన్స్ కనుక మెట్ అయితే మనం ఏమంటున్నాం, శాలరీ మీద ఇంటూ అంటే శాలరీ మీద 10% కామా, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే శాలరీ మీద 5%. సింపుల్ అండి. ఇక్కడ చూడండి సార్ బ్రాకెట్లో చూడండి, మనం ఆర్కు చూడండి, ఆర్కు ఇక్కడ అండ్కు ఇది క్లోజ్ చేసాం, ఆర్కు ఇక్కడ క్లోజ్ చేసాం, ఇఫ్కు ఇక్కడ క్లోజ్ చేసాం, సరిపోయింది కదండి. జస్ట్ మీరు ఎంటర్ ప్రెస్ చేసేయండి, రిజల్ట్ వస్తుంది. బ్రాకెట్స్ కూడా మీరు కరెక్ట్గా చూసుకోవాలి, చూసారా ఇట్లా. సో ఇదండి మీకు రియల్ టైంలో ఇఫ్ ప్లస్ అండ్, ఇఫ్ ప్లస్ ఆరు, ఇఫ్ ప్లస్ అండ్ ప్లస్ ఆరు, ఇట్లా మీరు కాంబినేషన్లో మీరు ఈ లాజికల్ ఫంక్షన్స్ వాడచ్చండి. వెరీ సింపుల్. ఈ లాజికల్ ఫంక్షన్స్ అంటేనే ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ వాల్యూ ఇస్ 1, ఫాల్స్ వాల్యూ ఇస్ 0. ఇది మీకు స్టార్టింగ్ వీడియో చెప్పాను కదండి. సో మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ టాపిక్ మీకు లాజికల్ ఫంక్షన్స్ కంప్లీట్గా. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్టయితే నా ప్రీవియస్ మీరు లాజికల్ ఫంక్షన్స్ ఇఫ్స్ 2 ఆ వీడియోస్ చూడండి. దీంతోపాటు మీకు ఇంకా యూ కెన్ గెట్ మోర్ క్లారిటీ అన్నమాట. లాజికల్ ఫంక్షన్స్ మీద మీకు చాలా క్లారిటీ వస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ఫస్ట్ టైం ఒకవేళ నా ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్టయితే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్స్ అండి. థ్యాంక్ యూ. బై బాయ్.